శ్రీమద్ రామాయణం బాలకాండ ఋష్యశృంగుడు రోమపాదుల వృత్తాంతం. సుమంతుడు దశరథుని మాటలు విన్నాడు. ఆయన ఏకాంతంగా రాజుతో, మహారాజా, పురోహితులు అశ్వమేధ యాగాన్ని గూర్చి మీకు చెప్పిన విషయాలు నేను ఇంతకు ముందే ఇతిహాసాల ద్వారా విన్నా. సనత్ కుమార మహర్షి మునీశ్వరుల సమక్షంలో పుత్రప్రాప్తిని గూర్చి మీకు పూర్వం వివరించే ఉన్నారు. కశ్యప మహర్షి కుమారుడు విభాండకుడిని ఋష్యశృంగుడనే కొడుకున్నాడు. ఆయన తండ్రితో కలిసి అడవిలోనే నివసిస్తాడు. అందువల్ల ఆ యువకునికి అడవి సంగతులు తప్ప ఇంకేమీ తెలియవు. రాజా, ధర్మజ్ఞులు 2 రకాలైన బ్రహ్మచర్యాన్ని నిర్వచిస్తారు. ఒకటి వేదాధ్యయనం చేయడం, రెండవది అగ్ని కార్యం నిర్వహిస్తూ తండ్రికి గురువులకు సేవ చేయడం. ఈ రెండింటిలోనూ ఋష్యశృంగుడు దిట్ట. బ్రహ్మచర్యాదీక్షుడు కూడా. ఒకప్పుడు రోమపాదుడు అంగదేశానికి రాజు, గొప్ప పరాక్రమశాలి. ఒక సమయంలో ధర్మహానికి పాల్పడ్డాడు. ఆ కారణం వల్ల ఆ రాజ్యమంతటా అనావృష్టి ఏర్పడింది. ప్రజలు భయపడ్డారు. రాజు కలత చెంది పురోహితుల్ని పిలిపించాడు. మహానుభావులారా, మీరు ధర్మజ్ఞులు, అన్నీ తెలిసిన వాళ్ళు. ఈ కరువుకు కారణమేంటి? నా పాపానికి పరిష్కారమేంటి? దీన్ని గడిచే ఉపాయం ఏమిటో సెలవియ్యండి అని ప్రార్థించాడు. అయ్యా, విభాండకుని కుమారుడైన ఋష్యశృంగుని నగరానికి పిలిపించి ఆయనకి మీ కూతురు శాంతనిచ్చి పెళ్లి చేయండి. ఆయన అడుగులు సోకితే పాప పరిహారం అవుతుందని చెప్పారు పురోహితులు. ఆ నిష్కళంక బ్రహ్మచారిని ఎలా రప్పించాలో తెలియక రోమపాదుడు చింతాక్రాంతుడయ్యాడు. తర్వాత బాగా ఆలోచించి అతన్ని తేగలిగిన యోగ్యులు మీరే, అతన్ని తీసుకురండని కోరాడు. ఆ మాటలు విని పురోహితులు కలత చెందారు. వాళ్ళు చేతులు జోడించి, ప్రభు, విభాండకుడండే మాకు తెగ భయం, ఆయన వద్దకి మేం పోలేం అన్నారు. ఋష్యశృంగిని తెచ్చే ఉపాయం ఒకటుంది. గణికల్ని పంపితే ఆ పని సానుకూలమవుతుందని చెప్పారు. రాజేంద్ర, ఆ ఋష్యశృంగుడు మీకు కూడా అల్లుడే కదా, ఆయన్ని పిలిపిస్తే మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ విషయాన్నే ఆనాడు సనత్ కుమారుడు మీకు చెప్పాడు. నేనిప్పుడు దాన్ని గుర్తు చేస్తున్నాను అన్నాడు. దశరథుడు సంతోషించి, అయితే మరి రోమపాదుడు అంగదేశానికి ఋష్యశృంగుని పిలిపించిన వైనమేదో చెప్పమని మంత్రిని అడిగాడు. రోమపాదుడు మంత్రుల్ని, పురోహితుల్ని సమావేశపరిచి ఋష్యశృంగుని మన నగరానికి తెచ్చే ఉపాయమేదో చెప్పండి అన్నాడు. ఒక పురోహితుడు, మహారాజా, మనకు అపాయం లేని ఉపాయం ఒకటి ఉంది. ఋష్యశృంగుడు తపోవనవాసి, ఎల్లప్పుడూ తపస్సులో వేదాధ్యయనంలో మునిగి ఉండేవాడు. ఆయన స్త్రీలను చూసి ఎరుగడు, విషయ సుఖాలు తెలిసినవాడు కాదు. అందగత్తలైన గణికల్ని ఆయన వద్దకి పంపుదాం. కాన్కలిచ్చి వాళ్ళు ఆయన్ని మరపించి ఇక్కడికి తేగలరు అన్నాడు. ఆ సలహాని రాజు, మంత్రులు అంగీకరించి వేశ్యల్ని తపోవనానికి పంపారు. వాళ్ళు ఋష్యశృంగిని చూడాలని ప్రయత్నించారు. ఆయన ఆశ్రమం వదిలి ఏనాడూ బయటకు రాలేదు. పుట్టినప్పటి నుండి నేటిదాకా లోకంలో స్త్రీ పురుషులుంటారని కానీ, నగరాలు గ్రామాలు ఉంటాయని కానీ తెలియని అమాయకుడతను. ఆ సమయంలో అడవిలో తిరుగుతూ అనుకోకుండా వేశ్యలున్న చోటికి వచ్చి వాళ్ళని చూచాడు. కన్నెలు రంగురంగుల దుస్తులు ధరించి ఉన్నారు, పాటలు పాడుతున్నారు. ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు, బ్రాహ్మణ, ఎవరు నువ్వు? ఒంటరిగా అడవిలో ఉన్నావే, కారణమేంటి అని అడిగారు. అంతవరకు ముందెన్నడూ ఋష్యశృంగుడు అంతటి అందగత్తెల్ని చూడనేలేదు. తన తండ్రిని గూర్చి ఇలా చెప్పాడు. మా నాన్న పేరు విభాండకుడు, నేను ఆయనకి వౌరసపుత్రుని. ఇక్కడికి దగ్గరలో మా తపోవనం ఉంది, అక్కడికి వచ్చి మా పూజలు అందుకోండి అని అన్నాడు. ఆ బ్రహ్మచారి మాటలు వింటూనే ఆ కన్యలకి ఆశ్రమం చూడాలనిపించింది. ఆయన వెంట వెళ్ళారు. ఆయన వాళ్ళకి అతిథి మర్యాదలు చేశాడు. విభాండక మహర్షి వస్తాడేమో అని సందేహించి ఆ కన్యకలు ముని బాలకునికి కొన్ని తినుబండారాలు ఇచ్చి గాఢంగా కౌగిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాటిని ఆ బ్రహ్మచారి ఆరగించి సంతోషించాడు. వనవాసులకు పరిచయం లేని పదార్థాలవి. గణికలు వెళ్ళిపోయాక ఋష్యశృంగుడు కలత చెందాడు, దుఃఖించాడు. మర్నాడు గణికలున్న చోటికి వచ్చాడు. గణికలు ఆయన్ని నమ్మించి నగరానికి తీసుకువచ్చారు.
ఆయన అంగదేశంలో కాలు మోపాడో లేదో వెంటనే జడివాన కురిసింది. పంటలు సమృద్ధిగా పండాయి. రోమపాదుడు తన కూతురు శాంతనిచ్చి ఋష్యశృంగునికి పెళ్లి జరిపించాడు. ఆ ఋషికుమారుడు శాంతతో సుఖభోగాలు అనుభవిస్తూ అంతఃపురంలోనే ఉండిపోయాడు. దశరథ మహారాజా, సనత్ కుమారుడు ఇంకా మీకేమేమి చెప్పాడో గుర్తున్నంత వరకు చెబుతా, వినండి. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు జన్మిస్తాడు. ఆయనకు సురభి వల్ల శాంత అనే కూతురు కలుగుతుంది. రోమపాదుడు తనకు అమ్మాయిని దత్తతనిమ్మని దశరథుణ్ణి అభ్యర్థిస్తాడు. ఆ బిడ్డని రాజు రోమపాదునికి ఇస్తాడు. రోమపాదుడు శాంతని ఋష్యశృంగునికిచ్చి పెళ్లి చేస్తాడు. ఒక సందర్భంలో దశరథుడు అంగరాజ్యానికి వెళ్లి ఋష్యశృంగుణ్ణి యజ్ఞకార్య నిమిత్తమై తన వెంట పంపమని రోమపాదుడిని కోరుతాడు. అందుకు రోమపాదుడు అంగీకరించి అల్లుణ్ణి అయోధ్యకు పంపాలని అనుకుంటాడు. ఆ ఋష్యశృంగుని వల్ల పుత్రకామేష్టి నిర్విఘ్నంగా జరిగి దశరథునికి పుత్రలాభం కలుగుతుంది అని సనత్ కుమార మహర్షి చెప్పాడు. అందువల్ల మహారాజా, నువ్వే స్వయంగా వెళ్లి ఋష్యశృంగుణ్ణి ఇక్కడికి తెచ్చి యజ్ఞం చేయించమని సూతుడు అన్నాడు. వెంటనే దశరథుడు భార్యలతో పరివారంతో అంగరాజ్యానికి వెళ్లి రోమపాదుని కలిశాడు. అక్కడే కూర్చుని ఉన్నాడు ఋష్యశృంగుడు. రోమపాదుడు దశరథునితో తనకు గల మైత్రిని బాంధవ్యాన్ని గూర్చి ఋష్యశృంగునికి చెప్పాడు. దశరథుడు 8 నాళ్ళు అక్కడే ఉండి చివరి రోజున, మహారాజా, మీ అల్లుణ్ణి కూతుర్ని నాతో అయోధ్యకు పంపండి, అక్కడ ఒక విశేష కార్యం నెలపాలనుకున్నాం అని రోమపాదుని అభ్యర్థించాడు. అందుకు ఆ రాజు సమ్మతించి శాంత ఋష్యశృంగుల్ని దశరథుని వెంట పంపించాడు. దశరథుడు ఆ దంపతుల్ని వెంటగుని అయోధ్యకు పయనమవుతూ దూతల ద్వారా తమ రాకని ముందే నగరవాసులకు చేరవేశాడు. పౌరులు, రాజోద్యోగులు నగరాన్ని చక్కగా అలంకరించారు. సుగంధ జలం చల్లి వీధుల్ని గుమగుమలాడించారు. దశరథుడు ఋషి దంపతులతో పరివారంతో నగరంలో ప్రవేశించాడు. ఋషికుమారుణ్ణి చూచి ప్రజలు సంతోషించారు. శాంతని చూచి అంతఃపుర కాంతులు సంబరపడ్డారు. తర్వాత దశరథుడు మంచి ముహూర్తంలో యజ్ఞం చేయాలనుకున్నాడు. ఆ యజ్ఞానికి ప్రధాన ఋత్విజుడుగా ఉండనుండమని ఋష్యశృంగుని కోరాడు. వేద పండితుల్ని, వశిష్ఠ వామదేవాదుల్ని వెంటనే తీసుకురమ్మని సుమంతుని ఆదేశించాడు. సుమంత్రుడు రాజాజ్ఞ మేరకు వాళ్ళని సమావేశపరిచాడు. దశరథుడు, మహాత్ములారా, సంతానం లేని కొరత నన్ను వేధిస్తోంది. నాకు శాంతి లేదు. ఆ ఋష్యశృంగుని ద్వారా శాస్త్రోక్తంగా యజ్ఞం చేయాలని అనుకున్నాను. అందుకు మీరెల్లరూ సహకరించాలి అని అర్థించాడు. అందరూ అంగీకరించారు. వెంటనే యజ్ఞ సంభారాలు తెప్పించండి, యజ్ఞాశ్వాల్ని వదలండి. మీరు చేసే యజ్ఞం వల్ల మీకు 4 పుత్రులు ఉదయిస్తారు అని ఆశీర్వదించారు. మహర్షుల ఆదేశం ప్రకారం మహారాజు యజ్ఞ సామాగ్రి సిద్ధపరిచి యజ్ఞాశ్వం వెంట 4 ఋత్విజుల్ని, కొందరు యోధుల్ని వెళ్లాలని నియోగించాడు. సరయూ తీరంలో యజ్ఞశాల నిర్మించమని మంత్రుల్ని ఆదేశించాడు. యజ్ఞ నిర్వహణలో లోటుపాట్లు జరగరాదని చెబుతూ బ్రహ్మ రాక్షసుల వల్ల ఆటంకం కలగకుండా చూడమని ఆదేశించాడు. మీరందరూ కార్యనిర్వహణలో దక్షులు కదా అని ప్రశంసించాడు. స్వస్తి.